కొనిన వాడువై నన్ను వెంబడించితి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలోనూ ప్రభువు నన్ను తప్పిస్తాడు. సమయం ఉంది. దెర్ ఈజ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయం ఉంది. ఆ ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు, కష్టాల నుంచి తప్పిస్తాడు, ఏమండి కరువు కాటకాల నుంచి విడిపిస్తాడు. మంచి రోజులు మనకి వస్తాయని నిరీక్షణ ఉండాలి క్రైస్తవుడికి. నిబ్బరమైన మనసుతో నిరీక్షించాలి. అప్పుడు లాటరీ తగిలిందన్న మాట వినగానే బంధువులు అందరూ వచ్చేసారు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను సినిమా, చాలా కాలం క్రితం చూశాను. వాడికి ఏమీ లేనప్పుడు అందరూ బంధువులు గట్టి ఎవరు రారు. కానీ వాడికి 10 లక్షలో 50 లక్షలో కానీ లాటరీ తగులుతుందండి. ఆ లాటరీ తగిలింది అనుభూతికి అందరూ వచ్చేసి అందరూ కాసేసి వీడు నా బంధువుడు, వీడు నా మనిషి అని అందరూ కాసేసారట. చూసారా? లేదు లాటరీ ఇతనికి తగలలేదు, ఇతని పేరు మీద అతను వదిలేసి మళ్ళీ పోయారట. కానీ నిజానికి ఆ లాటరీ తగిలింది అతను. వాళ్ళందరూ ఉంటారా పోతారా అనడానికే ఆ మాట అన్నారు. అలాగుంది ఇప్పుడు ఈరోజు ప్రపంచం. బంధాలన్నీ డబ్బుతో ముడిపడ్డాయా అన్నట్టు ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. సరే డబ్బు అవసరమే, ప్రతిదానికి కాదంటలేదు. అది లేకపోతే బండి నడవదని కూడా తెలుసు. కానీ సద్భక్తి అనేది ఇంకా గొప్పది కదా. సహనం అనేది ఇంకా గొప్పది కదా, డబ్బు కన్నా గొప్పది కదా. చూడండి, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస. 12వ వచనం ఏం పొందుతారట? హింస. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. వాళ్ళు దుర్జనులు, వంచకులు, మోసపరిచేవాళ్ళు మామును తాము కూడా మోసపోతారు. అదే చెప్పాడు దేవుని పిల్లలు ఆలోచించండి. కనుక ఏటండి ఇప్పుడు టైటిల్ ఏంటి? శ్రమలో నిలకడగా ఉండుట. శ్రమలో నిలకడగా ఉండుట. వచ్చే వారం చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రమలో నిలకడగా ఉండాలి. శ్రమల కాలంలో ఓపిక పట్టాలి కాస్త. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరి